హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బంగారము లేదా వెండి ఆభరణాలను చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా మెరుగుపెట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఈ ప్రాసెస్లో చాలా తేలిగ్గా అయితే మనం మెరుగుపెట్టుకోవచ్చు. దీనికోసం అయితే మనం టీ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వడపోసుకుంటాం కదండి. ఈ టీ పొడిని అయితే మనం పడేస్తూ ఉంటాము. మనకు కావాల్సింది ఇదేనండి. ఈ విధంగా టీ పొడిని తీసుకుంటాము. 1-2 సార్లు దీన్ని కడిగేసేసి అందులో అల్లము ఇలాంటివి వేస్తాం కదా, అవి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్లు పోసుకున్నాను అనమాట. ఇందులో 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూను సర్ఫ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ టీ పొడిని మనం స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించి ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఈ టీ డికాషన్ అయితే ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఒక పొంగు బాగా వస్తుంది కదండి. అప్పుడు ఈ విధంగా తీసుకొని ఈ 2 గిన్నెల్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలో వచ్చేసి 1 స్పూను పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గిన్నెలో వచ్చేసి కోల్గేట్ టూత్పేస్ట్ అండి, అందరి ఇళ్లలోనూ ఉంటుంది కదా, 1 స్పూను ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా స్పూన్ తోటి కొంచెం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటున్నాను అనమాట. టూత్పేస్ట్ అనేది మనకి కలవదు కదండి, నేను ఈ విధంగా విష్కర్తోని బాగా కలుపుకుంటున్నాను. ఇవి బాగా వేడిగా ఉన్నాయి కదా, కొద్దిగా చల్లారాక వేడిగా ఉన్నప్పుడే వీటిలో గోల్డ్ ఆర్నమెంట్స్ అండి బాగా డల్గా అయిపోయాయి, స్టోన్స్ కూడా బాగా మురికి పట్టినట్టు అలా అయిపోయాయి అనమాట. అవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. అలాగే వెండి గిన్నె, స్పూను, పట్టీలు ఇవన్నీ కూడా పేస్ట్ కలిపిన నీళ్ళలో వేసాను అనమాట. 15-20 నిమిషాల తర్వాత మనం వీటిని తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత బ్యాంగిల్స్ చూడండి బాగా అయితే షైనింగ్ అయితే వస్తాయి, మనం ఎక్కువ రుద్దే పని లేకుండానే. ఇలాంటి ఒక మెత్తటి టూత్ బ్రష్ ఒకటి తీసుకొని మీకు అవసరమైతే వీటన్నిటిని కూడా ఒకసారి బాగా ఈ నీళ్ళతోనే రుద్దుకోవాలన్నమాట. ఇవైతే కానీ మనం ఎక్కువ రుద్దే పని లేకుండానే బాగా అయితే షైనింగ్ వస్తాయండి. చూడండి, ఇవన్నీ కూడా మెత్తని టూత్ బ్రష్ తోటి ఒకసారి పైన రుద్దుకున్న తర్వాత 1-2 సార్లు బాగా వీటిని కడుక్కోవాలి. చూడండి, ఈ విధంగా 2 సార్లు నీళ్లు మార్చుకొని కడుక్కోవాలి. అన్నీ కూడా చాలా బాగా మెరిసిపోయేటట్లయితే వచ్చాయండి, చాలా బాగా క్లీన్ అయ్యాయి. ఇప్పుడు సిల్వర్ ఐటమ్స్ చూద్దామండి. చూడండి, ఇవి కూడా కలర్ అయితే చేంజ్ అయ్యాయి. పట్టీలను వచ్చేసి ఇలానే బ్రష్ తోటి ఈ నీళ్ళతోనే బాగా కడిగాను అనమాట. ఈ విధంగా రుద్దుకుంటే కనుక ఇంకా బాగా షైనింగ్గా వస్తాయి. అలాగే ఈ వెండి గిన్నె స్పూను వచ్చేసి ఇలాంటి గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఒకటి తీసుకున్నానండి. దీంతో ఇంకొకసారి ఈ విధంగా రుద్దుకుంటున్నాను అనమాట. ఇవి కూడా చాలా బాగా నీట్గా అయితే క్లీన్ అయ్యాయి. ఫస్ట్ మనం చూసినప్పుడు బాగా నల్లగా అయితే మురికి పట్టున్నాయి కదా, ఈ విధంగా నానేటప్పటికే ఆ నలుపంతా కూడా చాలా వరకు పోయింది. ఒక్కసారి ఈ విధంగా స్క్రబ్బర్ తోటి రుద్దుకుంటే కనుక మొత్తం బాగా నీట్గా అయితే క్లీన్ అయిపోయాయి. వీటిని కూడా 1-2 సార్లు ఈ విధంగా 2 సార్లు నీళ్లు చేంజ్ చేసేసుకొని శుభ్రం చేసుకోవాలి. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చేసాయో గిన్నెను, స్పూను. చూడండి ఫ్రెండ్స్, వేస్ట్గా పడేసే టీ పొడితోటి మనం ఈ విధంగా ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా చాలా బాగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాము. గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే చాలా బాగా షైనింగ్ అయితే వచ్చాయండి. వీటన్నిటిని కూడా ఒకసారి ఈ విధంగా మెత్తటి క్లాత్ తోటి తుడిచేసేసుకొని 10 నిమిషాల సేపు బాగా ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.